నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం. సమస్యలనైనా పరిష్కరించండి, జైల్లోనైనా పెట్టండి అంటూ నినాదాలు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ ఆందోళన. క్లాప్ వాహన డ్రైవర్స్ వేతనాల పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్. సంక్రాంతి పండుగ పేరుతో గుండాట, కోడి పందాలు, పేకాటలు వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు. సాంప్రదాయక రీతిలో పండుగ జరుపుకోవాలన్న జగ్గంపేట సిఐ లక్ష్మణ్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జైల్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. వేతనాలు పెంచమంటే అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను, మున్సిపల్ కార్మికుల డిమాండ్లను తక్షణం పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రపాలెం లాకుల వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా ప్రారంభమై కాకినాడ కలెక్టరేట్ లోపలికి తోసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య తోపులాటలో వాగ్వాదం జరిగింది. సమస్యలనైనా పరిష్కరించండి, జైల్లోనైనా పెట్టండి అంటూ నినాదాలు చేశారు. టూటౌన్ సిఐ నాగేశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, టిఎన్టీయూసీ నాయకుడు గద్ర సాయిబాబా, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ తదితరులు మీడియాతో మాట్లాడారు. రోమ్ నగరం తగలడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు రాష్ట్రంలో 2 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు, సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటలాడుకుంటూ పట్టినట్టు వ్యవహరించడం జగన్ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం ధరలు పెంచి ఇప్పుడు వేతనాలు పెంచమనేసరికి ఎస్మా చాటును దాక్కుని ఆకలి కడుపులతో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. తక్షణం అంగన్వాడీలను ఎస్మా పరిధిలోంచి తొలగించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 పెంచాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేల్ రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను కనుక పరిష్కరించకపోతే ఎస్మా ప్రయోగించిన ముఖ్యమంత్రులకు పట్టిన గతే జగన్ కి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వశిక్ష అభియాన్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ఈరోజు అఖిలపక్షం జైలు భరో పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. వీరందరికీ కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉంటుండగా వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు, నేను వచ్చి రాగానే మీ అందరికీ కూడా మంచి వెలుసుబాటు కల్పిస్తాను, తెలంగాణ కన్నా నేను ఎక్కువ జీతాలు మీకు కలగజేస్తాను, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అన్నగా, మీ నాయకుడిగా మీకు ముందుంటానని వాళ్ళ తలలను మురిగి వాళ్ళ 2 చేతుల మీద, 2 భుజాల మీద చేతులేసి నడిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్మా చట్టాన్ని ఉపయోగించి చిన్న స్థాయి, కింద స్థాయి ఉన్న వర్కర్ల మీద ఎస్మా చట్టం అంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించాలి. వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే ఈ రోజు ఇంట్లో ఉదయం లేచి కారేజీ వండుకొని భోజనం ఇంట్లో పిల్లలకి అందరికి పెట్టుకొని మిగిలిన భోజనాన్ని తీసుకొచ్చి టెంట్లో నిరాదీక్ష దగ్గర కూర్చొని అక్కడ భోజనం చేస్తున్నారు. అంత కింద స్థాయిలో వాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది ఎంత దౌర్భాగ్యం. అంటే ఇతనికి మంచి చెడ్డ ఏమి, నీతి నిజాయితీ ఏమీ లేదు కాబట్టి ఇతని వైఖరి ఇటువంటి పరిస్థితిలో ఉంది. మేమైతే చంద్రబాబు నాయుడు గారు కింద స్థాయిలో నాయకుల మీద కానీ, కింద స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కానీ ఎప్పుడు ఇటువంటి పని చేయలేదు. వాళ్ళకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు ఎప్పుడు ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మేము ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా నెరవేరుస్తామని తెలియజేస్తూ ఈ కార్మికులు చేస్తున్న, ఈ అంగన్వాడీలు చేస్తున్న కార్మికులు, మున్సిపల్ కార్మికులకు కూడా తెలుగుదేశం తరఫున, టీఎన్టీసీ తరఫున మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్. నా పేరు నరాల శివ అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్య ఎలా ఉందో తెలుసా? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం.
సార్ ఎవరైనా సరే డైరెక్ట్ గా ప్రభుత్వానికి సూటి ప్రశ్న, కడుపు కాలిన వాడే రోడ్డు ఎక్కుతాడు. ఖచ్చితంగా కడుపు కాలి రోడ్డు ఎక్కిన మూల మీద ఎస్మా అనే చట్టాన్ని మీరు తీసుకొచ్చి కొత్తగా సృష్టించి అది ఎవరికి వర్తిస్తాదో ఎవరికి వర్తించదో తెలియకుండా వీళ్ళ మీద కూడా చట్టాన్ని తీసుకొచ్చి రుద్ది వీళ్ళ మీద కక్ష సాధించడం అంటే చాలా దుర్మార్గమైన చర్యగా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుంది. ఈ రోజు మీరు చూసినట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగులందరూ వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. ఆ ఉద్యోగుల యొక్క ఆకలి బాధ చూసి సిపిఎస్ ని ఆయన రద్దు చేశాడు తప్ప ఆయన ఎటువంటి చట్టాలు అక్కడ బెస్మాలు ఇలాంటివి ఎటువంటివి కూడా ప్రయోగించలేదు. కనీసం అంగన్వాడీలు ఏమడుగుతున్నారు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ మున్సిపల్ వర్కర్స్ కానీ ఏమడుగుతున్నారు? సమాన పనికి సమాన వేతనం ఇప్పించమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు డైరెక్ట్ గా ఒకటి అడుగుతున్నాను, మీరు పదవి ఎక్కినప్పుడు కోడిగుడ్డు రేట్ ఎంత ఉంది? ఈ రోజు కోడిగుడ్డు రేటు ఉంది. కనీసం వీళ్ళ విలువ కోడిగుడ్డు రేటు కూడా చేయదా? మీరు ఎక్కుతున్నప్పుడు 3-3.5 ఉండేది ఈ రోజు 7 రూపాయలు కోడిగుడ్డే పెరిగితే ఈ అధిక ధరలకి తట్టుకోలేక వీళ్ళు అడిగిన ఆకలి బాధలకు తట్టుకోలేక జీతాలు పెంచమంటే వీళ్ళ మీద అనేక రకాలైన చట్టాలు ప్రయోగించి ఎస్మా లాంటి చట్టాలన్నీ ప్రయోగించి ఉద్యోగులు ఓడగొట్టే చర్యగా చేయడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ అఖిల పక్షాలతో కలిపి పూర్తిగా ఖండిస్తుంది. ఈరోజు అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు జరుగుతున్నటువంటి అంగన్వాడీ, మున్సిపల్ సర్వశిక్ష అభియాన్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ఈరోజు అఖిలపక్షం జైలు బోరా పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎప్పటికైనా తను చేస్తున్నటువంటి నిర్బంధ చర్యలు, నిరంకుశ చర్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్మా పరిధిలో లేని అంగన్వాడీని ఎస్మాలో తీసుకొచ్చినటువంటి నువ్వు కనీసం ఎస్మా పరిధిలోకి వచ్చేటువంటి ఉద్యోగులకి ఏ రకమైనటువంటి జీతభత్యాలు ఇవ్వాలని నీకు తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. 100 మందిని ఈరోజు నువ్వు సలహాదారులుగా పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలని ఈరోజు సలహాదారులకు జీతాలకి వెచ్చేస్తున్నటువంటి నువ్వు కనీసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేవల్ని ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి ఉద్యోగులు, సిబ్బందికి కనీసం వేతనాలు పెంచేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందుకని చెప్పి సజ్జలు ప్రకటిస్తూ ఉన్నారు. ఏమనంటే 3 నెలల తర్వాత మేము చేస్తామని. ఈ ప్రభుత్వం 3 నెలల తర్వాత వచ్చేది ఏ ప్రభుత్వం తర్వాత సంగతి. ఈ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఏం చేస్తావు నువ్వు ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులు మార్చుకున్నట్టు ఉద్యోగులు మారుస్తానంటే కుదరదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకం కానీ, పార్టీలు కానీ, సిపిఎం పార్టీ కానీ చూస్తూ ఊరుకోదని చెప్పి చేస్తున్నటువంటి సమ్మెకి మద్దతుగా 10-11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల సమావేశాలు జరిపి ఈ ఉద్యమానికి మరింత మద్దతును కూడగడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. క్లాబ్ వాహన డ్రైవర్స్ వేతనాల పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ వాహన డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మున్సిపల్ సమ్మె చర్చల సందర్భంగా క్లాబ్ వాహన డ్రైవర్స్ వేతనాలపై సంక్రాంతి తర్వాత కాంట్రాక్టర్స్ తో మాట్లాడతామని చెప్పడం సమంజసంగా లేదన్నారు. వారాంతపు సెలవులు గాని, క్యాజువల్ లీవులు గాని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమమైన చెల్లింపులు గాని లేకుండా క్లాబ్ డ్రైవర్స్ సేవలు అందిస్తున్నారని, దీనిని ప్రభుత్వం, మున్సిపల్ ఉన్నతాధికారులు గమనించాలని అన్నారు. జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతం అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ సంతోష్ కుమార్, నాయకులు ఇస్మాయిల్, భద్ర, వీరబాబు, సతీష్, సింహాచలం, కృష్ణమూర్తి, ప్రసాద్, రాజు, అరుణ్ కుమార్, సాగర్, వీరేంద్ర, శ్రీనివాస్, సంధాని, భైరవస్వామి, సూరిబాబు, విక్టర్, విజయ్ కుమార్, కొండబాబు, రాజేష్, దుర్గా ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ ప్రకారం జీతాలు చెల్లించాలి. జీవో నెంబర్ ప్రకారం జీతాలు చెల్లించాలి. పిఎఫ్ఈఎస్ఎల్ బకాయిలు చెల్లించాలి. క్యాబ్ డ్రైవర్స్ ఐక్యత, క్యాబ్ డ్రైవర్స్ ఐక్యత. కనీస వేతనం 18,500. మేమందరం కాకినాడ క్లాబ్ డ్రైవర్స్ అండి. మాకు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు బట్టి మా యొక్క శాలరీలు అన్నీ కూడా జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి కార్మికుల డిమాండ్ల పరిష్కారం చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్పొరేషన్లలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే పథకం ద్వారా క్లాప్ వాహనాలు తీసుకొచ్చారు. గత 2 సంవత్సరాల పైగా ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు ప్రతి నిత్యం చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ తీసుకెళ్లే దానిలో, స్మార్ట్ సిటీకి అవార్డు వచ్చే దానిలో అత్యంత కీలక పాత్ర పోషించిన వాహన డ్రైవర్లు క్లాప్ వాహన డ్రైవర్లు. అయితే ఇచ్చే జీతం 12,000 రూపాయలు మించి అందడం లేదు. వారాంతపు సెలవు లేదు, క్యాజువల్ లీవు లేవు, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లింపు లేదు, పండగ వస్తుంటే బోనస్ లేదు.
12,000 రూపాయలతో కాకినాడ నగరంలో ఎలా బ్రతకాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల రాష్ట్ర నాయకులతో చర్చల సందర్భంగా క్యాబ్ డ్రైవర్ల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరితో సంక్రాంతి వెళ్ళిన తర్వాత మాట్లాడతామని చెప్పారు. ఇది సమంజసంగా లేదు. క్యాబ్ డ్రైవర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే సంక్రాంతికి ముందే కాంట్రాక్టర్లందరినీ పిలిచి మాట్లాడాలని కాకినాడ కార్పొరేషన్ క్యాబ్ వాహన డ్రైవర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కనీసం పండగ సందర్భంగా బోనస్ అయినా చెల్లించాలి. జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయల జీతం చెల్లించాలి. వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు, అదేవిధంగా మెడికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయాలని కాకినాడ క్యాబ్ వాహన డ్రైవర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. సమస్యల పరిష్కారం అయ్యే వరకు క్యాబ్ డ్రైవర్లందరూ ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తామని, కాకినాడ నగర ప్రజలంతా క్యాబ్ డ్రైవర్లకు అండదండలు ఇవ్వాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొమ్మంగి శ్రీ భారతి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ సుంకర గంగాధర్ రామారావు, ప్రిన్సిపల్ రామశెట్టి బుల్లి రామన్న, శ్రీభారతి నికేతన్ కరెస్పాండెంట్ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో విద్యా సంస్థల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరించి భోగి మంటలు, గాలిపటాలు ఎగురవేసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. విద్యార్థులు హరిదాసు పాటలతో భోగి, సంక్రాంతి పాటలతో పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, 4 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. భోగి మంటలతో కొత్త అల్లుల రాకతో ఆనందంగా గడుపుతూ నూతన వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటామని అన్నారు. ఎక్కడెక్కడ ఉన్న వారందరూ ఈ పండుగకు సొంత ఊరు వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర చంద్రరావు, ఏవోలు చెవలరాము, సూరిశెట్టి సత్యనారాయణ, సుంకర గంగబాబు, చిలుకూరి అనురాధ, దాట్ల సుధా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చంద్రరావు గారి చేతుల మీదుగా భోగి మంట కార్యక్రమం జరుగుతుంది. చెప్పండి. దయచేసి నవోదయ వాళ్ళు కూడా కూర్చోబెట్టండి.